మొదటిది 78వ కీర్తన 6వ వచనం. Psalm 78 verse 6. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను, మనకి ఇవన్నీ కొన్ని సంగతులు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ప్రభువు మనల్ని కరుణించి మనకు అక్కర కొలది సహాయం చేయాలని కోరుతూ ఉన్నాడు. అందుకని 5వ వచనంలో రాగల తరములో పుట్టబో వారికి లేదా పిల్లలకు దాన్ని ఎరుగునట్లు, పిల్లలకు దాన్ని వివరించున్నట్లు. అలాగే దీనికి 78వ కీర్తన ఎందుకు రాయబడిందంటే, మన తరం మాత్రమే యేసు ప్రభువుతో దేవునితో వచ్చి ఇంకా ఆగిపోకుండా అది నిత్యమైన కట్టడగా మనల్ని వెంబడించే తరాలు, అంటే ఆ తర్వాత వచ్చే తరాలు, ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్ దేవుని యొక్క విశ్వాస్యతను వారు గుర్తించాలని, అది పిల్లలకు తెలియచేయాలని జ్ఞాపం చేయబడుతుంది. గాడ్స్ కమాండ్, దేవుని యొక్క ఆజ్ఞ. అందుకే చాలామంది యేసు ప్రభుని ఎరిగిన వారు తమ పిల్లలకి యేసు ప్రభును పరిచయం చేస్తారు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఇప్పుడు కూడా చెప్తుంటా, మీ పిల్లలకి 2 ప్రాముఖ్యంగా ఇవ్వాలి. ఒక నాణ్యానికి 2 వైపుల బొమ్మ బొరుసు అనేది ఎలాగుందో, తల్లిదండ్రులు తమ పిల్లలకు కూడా 2. మొదటిది దేవుడు, రెండవది చదువు. చదువు అవ్వకపోతే వ్యాపారం. మరి వాళ్ళకి సేవ పిలుపు ఉంటే సేవ, అది వేరే విషయం. కానీ మరి చదువుకోకుండా సేవకు వస్తున్నాం, అంత మంచిది కాదేమో. బైబిల్ చదివేకి వస్తే చాలులే బ్రదర్, సేవకు వస్తామనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రావచ్చు, ప్రత్యేకమైన పిలుపు ఉంటే, కానీ ఆ పిలుపులు నిర్ధారణ చేసుకోవాలి. దానికే టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోమని చెప్తుంటాం. కొంతమంది మా మాట వినరు కదా, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మాకు తెలియదు దీనికి తెలుసా అని. అది కూడా కరెక్టే. కానీ తెలుగులో ఒక సామెత ఉంది, బైబిల్లో ఎట్లా మనం నమ్మము అర్థం కాదు. పెద్దల సలహా పెరుగన్నం అని, అంటే చల్లగా ఉంటుంది, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఎక్కువ తిన్నా కూడా జీర్ణం అవుతుంది, కానీ ఎగటి కాదు, వాంతులు రావు. అందుకని మనకంటే ఆత్మీయంగా ఉన్నవారు ఆత్మీయమైన సలహాలు చెప్పినప్పుడు మనం గుర్తించాలని కోరబడుతున్నాం. అప్పులు చేసి బండ్లు కొనిస్తారు పిల్లలకి, అప్పులు చేసి చాలా చేస్తారు. మరి అప్పులు చేసి కూడా పిల్లల్ని చదివించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మీరు అప్పులు చేసి చదివించమని నేను చెప్పట్లేదు ఇక్కడ నుండి. మీకున్న దాంట్లోనే ప్రయాసపడవచ్చు, కానీ దైవికంగా వారిని సిద్ధపరచవచ్చు. ఈ 2 చేసేవాళ్ళు, మొదటి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు, అంటే దేవుని పరిచయం చేసేవాళ్ళు. రెండోది చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మంచిదే, చేయండి. కానీ మొదటిది మానేసి రెండోది చేయకూడదు. వాటిని మానక వీటిని చేయాలి. అండ్ దానికి వాళ్ళు ఏం జవాబు చెప్తారంటే, బ్రదర్ నేను మా పిల్లోళ్ళని బలవంతాన్ని ఏం చేయను బ్రదర్, వాళ్ళకి వయసు వచ్చింది కదా బ్రదర్, టీనేజర్స్ బీటెక్ చదువుతున్నారు, లేదా ఇంకా మిగతా దాంట్లో చదువుతున్నారు, వాళ్ళు తెలుసుకుంటారు బ్రదర్ రోజులు గడిచే కొలదే. మిగతావన్నీ ఇవ్వలేదా? ఇచ్చినారా లేదా? దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఏం చేయరండి. కానీ బైబిల్ చెప్తుంది, యూ కెన్ కంపెల్ దెమ్, యూ కెన్ కన్స్ట్రెయిన్ దెమ్. వారిని బలవంతం చేయండి, వారికి ప్రభు ప్రేమను గురించి తెలియచేయండి. చెప్తూనే ఉండాలి. వినరంటే వినరు. మరి అయినా మన పని ఏంటి, మనం చెప్తూనే ఉండాలి. ఇది వాక్యం, దిస్ కమాండ్మెంట్, ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఉల్లంఘించకూడదు. మీకు తెలుసు కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. బైబిల్లో ఫస్ట్ సండే క్లాస్ టీచర్ ఎవరు? ఫస్ట్ VBS థీమ్ ఏంటి? ఫస్ట్ VBS మెయిన్ లెసన్ చెప్పింది ఎవరు? ఫస్ట్ VBSకి ఎంతమంది అటెండ్ అయ్యారు? ఫస్ట్ VBS ద్వారా ఎంతమంది రక్షణ పొందినారు? కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్తా, కొన్నిటికి మీరే హోంవర్క్.
బైబిల్లో ఫస్ట్ పిల్లల టీచరు లేకపోతే VBS ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే 34:11 ఏది ఇస్తారో చూస్తాం. కీర్తన Psalm 34:11 చాలు. మొదటి సండే ఫస్ట్ VBS టీచర్ ఎవరు? దావీదు. దావీదు చెప్తున్నాడంటే వాక్యం పిల్లలు మానుకుంటారా? మనం చెప్తామంటే వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగిపోతారు కానీ అయ్యో ఈ బ్రదరా అని. కానీ దావీదు చెప్తామంటే పరుగు పరుగున వస్తున్నా. కనుక మొదట దావీదే పిల్లలకు పరిచయం చేయటానికి పూనుకున్నాడు. మీరు ఊహిస్తారు, ఒక రాజు పిల్లలకు వాక్యం చెప్తాడా? చాలా కష్టం అది. బట్ ఆయన మల్టీ టాలెంటెడ్. ఏం చేస్తాం మరి, అది అందరు చేయలేరు. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు అనుకుంటా పిల్లలకు వాక్యం చెప్పాలని, చెప్పలేము. వాళ్ళ టాలెంట్ తలాంతులు ఉన్నోళ్ళు చెప్పినట్లుగా పిల్లలకి మేము చెప్పలేము. కానీ దావీదు మల్టీ టాలెంటెడ్, అన్ని తలాంతులు కలిగినవాడు. ఆయన్ని దేంట్లోనూ నీకు ఇది రాదని చెప్పడానికి లేదు. మాకు రానివి చాలా ఉన్నాయి. ఆయన కీబోర్డ్ వాయించగలడు. సితారా చమత్కారంగా వాయిస్తేనే దయ్యాలు పోతున్నాయి అంటే, మామూలుగా మనం వాయిస్తే పోయినవి కూడా వస్తుంటాయి. ఆయన పాడితేనే అన్ని పోతుంటే ఎంత పవర్ఫుల్ చూడండి. రాసింది మాత్రమే కాదు, నాట్ ఓన్లీ రైటర్, కంపోజర్, సింగర్, స్పీకర్, సర్వర్ అండ్ అబవ్ ఆల్ హంబుల్ సింపుల్ సెయింట్. దీనుడు, సామాన్యుడు. అందుకే 138:8 అంటాడు అనుకుంటే, యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్యపెట్టును, గర్విష్ఠులను దూరం నుండి బాగా ఎరుగును. కనుక దావీదు పిల్లల పరిచర్య ఎంత జ్ఞాపం చేసుకునేవాడో చూడండి. అంటే తాను ఎందుకు ఇది రాస్తున్నాడు అంటే, నేను పిల్లలు బాగా చెప్తే ఏదో చాక్లెట్లు ఇస్తే పోతారని కాదు, తన తర్వాత దావీదు తరాన్ని సిద్ధం చేయాలని. వీఆర్ నాట్ హియర్ ఫర్ ఓన్లీ అవర్ జనరేషన్, వీఆర్ హియర్ ఫర్ ఫ్యూచర్ అప్కమింగ్ జనరేషన్స్ టు. మన తరానికి మాత్రమే మనం ఇక్కడ లేము. ఎవరీ క్రిస్టియన్ ఈజ్ నాట్ లివింగ్ ఫర్ హిజ్ ప్రెజెంట్ జనరేషన్ బట్ ద జనరేషన్స్ టు ఫాలో. ప్రతి క్రైస్తవుడు తన తరం మాత్రమే జీవించట్లేదు కానీ రాబో తరాల కొరకు కూడా జీవిస్తున్నాడు. దావీదుని గురించి చెప్పబడింది కదా అపోస్తుల కార్యాలు 13లో, దావీదు తన దేవుడైన యెహోవా సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి, సేవేమో తరం వారికి చేశాడు. ఇప్పుడు కూడా ఆయన మన పేరు వాడుకుంటున్నాము. ప్రతి మందిరంలో కనీసం ఒక దావీదు అని ఉంటాడు. ఇక్కడ చాలామంది ఉంటారు. ఆ పేరు క్రైస్తవ లోకానికి ఓ ముద్దు పేరు అయిపోయింది. జీవితాలు అలాగ లేకపోవడం అది వేరే విషయం అనుకోండి. కానీ దేవుడు ఆయన అంత బలంగా వాడుకుంటూ వచ్చినాడు. ఏ కింగ్ యాజ్ బికేమ్ ఏ హంబుల్ పర్సన్. ఒక రాజు సామాన్యుడిగా, ఎంతమందిని చెప్పొచ్చు కదా, రాజు ఎవరిని చెప్పినా సండే క్లాస్ పిల్లలు వచ్చి తీసుకున్నా, ఆయనే తీసుకుంటున్నాడు. కనుక పిల్లలారా రండి. థీమ్ ఏంటి? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందు. ఈ థీమ్ పెడితే ఎవరన్నా వస్తారా? యేసుక్రీస్తు మంచి రావడం వాడు. ఇట్లా సాధారణ సింపుల్ థీములు పెడితే వాళ్ళన్న పిల్లలు వస్తుంటారు. దేవుని వాక్యము లేకపోతే ఏ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న సాధారణంగా మనకి కొన్ని థీములు ఉన్నాయి కదా, అట్లాంటి థీములు అయితే ఏదైనా పిల్లలకి అర్థమైతే అనుకుంటాం. యెహోవా యందు భయభక్తులు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, అది మన థీమ్ ఈసారి VBSకి. అంటే చాలా కష్టము. ఎవరో కూడా వచ్చిండ్రు బ్రదర్, అంత పెద్దది ఎందుకు పెట్టారు బ్రదర్, అంత కాంప్లికేటెడ్, అది ఎక్కడ అర్థమైంది పిల్లలకి? మనకేం భయం లేదు, వాళ్ళకేం భయం వస్తుంది. కానీ దావీదు స్టాండర్డ్ హై. తగిలితే ఢీకొంటే ఏనుగు కుంభకోణానే తగలాలి కదా. అందుకని ఆయన ఆశ ఏంటంటే కీర్తనలో కూడా రాస్తాడు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కగలిగినంత కొండ ఎవరైనా ఎక్కుతారు. అంటే మనం చేయగలిగిన పని ఎవరైనా చేస్తారు, చేయలేనంత పని. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ, నాట్ లోవర్ దెన్ మీ ఆర్ ఈక్వల్ టు మీ. నాకు సమానమైంది, నాకు కింద ఉండేది కాదు, నేను ఎక్కలేనంతది నన్ను నడిపి. నేను ఎక్కలేను, నా చేత కాదు, కానీ ఎక్కాలని ఆశ ఉంది. మరి ఎవరు ఎక్కిస్తారు? మీరే. దావీదు మొట్టమొదటి VBS టీచర్,
పిల్లల్ని పిలిచినాడు. తర్వాత దావీదు ద్వారా దేవుడు ఆ థీమును కూడా జ్ఞాపం చేయాలని కోరుతూ ఉన్నాడు. కనుక ఆయన ఎలాంటి పిల్లల్ని తయారు చేస్తున్నాడు అమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక తరాన్ని ఆయన తయారు చేసి, ఆయన తర్వాత యెహోవా కొరకు సిద్ధపడేవాళ్ళు. ఎలాంటి వాళ్ళు? ఎట్లుంటారు? మన మాదిరే? చదవండి, మీ బైబిల్లో ఉందేమో. 34వ కీర్తన 10వ వచనం. Psalm 34 verse 10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును. ఎలాంటి పిల్లలు? ఏం పిల్లలు? కుక్క పిల్లల, పంది పిల్లల, కోతి పిల్లల, ఎలక పిల్లల, తేలి పిల్లల, పాము పిల్లల? ఏం పిల్లలు? సింహపు పిల్లలు. కనుక దావీదు ఎలాంటి వాడిని తయారు చేస్తున్నాడు? మనం ఎలాంటి పిల్లలము? ఎంత కరెక్ట్గా ఆగిపోయారు కదా మీరు. మన దగ్గరికి వస్తే సాధారణంగా మనం ఆగిపోతాం. ముందుకు పోవాలంటే అంత మనకి కష్టం ఉండదు, ఇబ్బంది, కష్టం అనిపిస్తుంది. ఈ సింహపు పిల్లలు ఆయన గుహలో ఉండి, 34వ కీర్తన మీకు తెలుసు కదా సందర్భము. ఆయన తరం పడుతున్నప్పుడు గుహలో ఉంటే, అది ఇలాంటి మంచి ఫ్యాన్లు ఉండి వాతావరణం ఉండి మీటింగ్లు పెట్టినప్పుడు చెప్పింది కదా 34వ కీర్తన. ఆ గుహలో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచక వెనక్కి వెళ్ళాక ముందు వెళ్ళాక ఆయన దిక్కు ఒకటే దిక్కు, పై దిక్కు ప్రభు వైపే చూస్తూ ఈ కీర్తన రాసినాడు. ఈ కీర్తన రాస్తా ఉంటే అప్పుడేదో శబ్దం వినిపించింది. ఏంట్రో శబ్దము అని తనతో పాటు కొంతమంది ఉన్నారు కదా పనివారు. వాళ్ళని అడిగితే సింహ పిల్లలు అరుస్తున్నాయండి అని చెప్పినారు. అందుకని ఆ ఇంట్రూషన్ తీసుకుని వచ్చి ఇంటర్లూడ్గా ఈ 34వ కీర్తనలో పెట్టాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఎప్పుడో విగర్జిస్తాయంట ఆహారం. మీకు తెలుసు కదా, పిల్లలు 2 సార్లే ఏడుస్తారు. మొదటిది ఏంటి? ఆకలిస్తే ఏడుస్తారు. వెరీ గుడ్, మాతృధర్మం చాలా గొప్పది. రెండవది నిద్ర వస్తే ఏడుస్తారు. ఈ 2 సమానంగా ఉన్నాయనుకోండి, పొరపాటును కూడా మీ జోలికి రారు. సింహ పిల్లలు కూడా అదే కీర్తనలో చెప్పండి. 104 Psalm 104 verse 21. 104:21. చాలు. సింహ పిల్లలు వేట కొరకు కనుక గర్జన కేకలు అన్నీ ఎప్పుడు వేస్తాయి అంటే వేట కావాలనుకున్నప్పుడు వేస్తాయి. అలాగే ఆత్మీయంగా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు సింహపు పిల్లల వలె దావీదు తర్వాత సిద్ధపడేవాళ్ళు. ప్రభు కావాలని సిద్ధం చేయటానికి పూనుకున్న గొప్ప రాశి. ఆ కారణం చేత ఈ ఆసాపు రాస్తున్నాడు. బహుశా ఇవన్నీ గుర్తొచ్చినాయేమో ఆయనకి. అందుకనే దేవుని ప్రజలైన వారు వారి పిల్లల్ని దైవికంగా సిద్ధపరచడం చాలా ప్రాముఖ్యం. మీలో చాలామందికి తెలుసు కదా, మీలాంటి తరం ఇప్పుడు రావట్లేదు. దానికి నాకు తెలిసి 90% విశ్వాసులు అవునంటారు. అది మీ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. మీకున్నంత భక్తి మీ ఇంట్లో వాళ్ళకి లేదు, మీ పిల్లలకు కానీ పిల్లలకు కానీ లేదు. అది నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. బ్రదర్, మేము ఎంత ప్రార్థన చేసేవాళ్ళం, ఎంత ప్రయాసపడేవాళ్ళం, ఎంత ప్రభు కొరకు జీవించేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు కష్టం బ్రదర్ అని. కష్టం మందిరికి రావాలంటే కష్టం. వచ్చినా కానీ కింద కూర్చోరు, పైన ఎక్కడో కుర్చీలో కూర్చోవాలనుకుంటారు. ఎందుకంటే స్లిమ్ ఫిట్ వేసింటారు కదా. స్లిమ్ ఫిట్ కింద కూర్చునేకి రాదు వాళ్ళకి. ఎందుకు అట్లా వేసుకొని వస్తారంటే మరి కింద కూర్చోవడం కష్టం. బయటికి స్లిమ్గా కనిపించాలి కదా. బయటికి స్లిమ్గా కనిపించాలనేది ఉంది కానీ బయటికి స్పిరిచువల్గా కనిపించాలనేది ఉందే. యు వాంట్ టు బి స్లిమ్ ఫిజికల్లీ బట్ స్పిరిచువల్లీ డెడ్. ఆత్మీయంగా చనిపోయిన దౌర్బల్యతలో ఉన్నా. మేము రాబోయే తరము స్లిమ్ తరం కాదు. వీఆర్ నాట్ హ్యావింగ్ హోల్డింగ్ ఆర్ మీటింగ్స్ లైక్ దిస్ టు ప్రిపేర్ ఏ స్లిమ్ జనరేషన్ బట్ ఏ స్పిరిచువల్ జనరేషన్. స్లిమ్ జనరేషన్ మేము ప్రిపేర్ చేయడానికి ఇలాంటి ఏర్పాట్లు, కూడికలు లక్షలు ఖర్చు పెట్టి చేయట్లేదు. దైవికమైన తరాన్ని సిద్ధం చేయాలనేది భారం. ఆ తరాన్ని తీసుకోగలిగి ముందుకొచ్చే పిల్లల కొరకు ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన కార్యములను మీ పిల్లలకు తెలియజేయడం. తెలియజేసే బాధ్యత మంది.
ఆ తర్వాత ప్రభువు వారిని కాపాడి భద్రపరుస్తాడు. నీళ్ళ మీద వేయబడిన ఆహారము వ్యర్థం కాదు. అది ప్రభు తన సొంత సమయంలో దాన్ని తీసుకొని వస్తాడు. కనుక ఈ మొదటి సంగతి గాడ్స్ కమాండ్ లేదా కౌన్సిల్, దేవుని ఆజ్ఞ లేదా దేవుని యొక్క సలహా ఏంటంటే, రాగల తరములలో పుట్టవో పిల్లలు దాన్ని ఎరుగునట్లు తమ పిల్లలు దాన్ని వివరించాలి. రెండవది చూస్తామా, కీర్తన 78:10. 78:10 Psalm 78:10. వారి దేవుని నిబంధనను, ఆయన ధర్మశాస్త్రమును. కనుక రెండవది ఏంటంటే గాడ్స్ కవనెంట్, దేవుని నిబంధన మనం తెలియచేయాలి. లేదా ఈ కీర్తన మనకు దేవుని నిబంధన జ్ఞాపకం చేస్తుంది. ఆయన నిబంధన మార్పు చెందదు, మారదు. ఆయన నోటి నుండి బయటకు వచ్చిన మాట ఆగిపోదు. ఇంకొక మాటలో చెప్పాలంటే నిరర్థకం కాదు. మరి ఈ మాట చెప్పింది కదా మనకు తెలుగులో రాయబడింది, లూకాసు వార్త 1:37 వచనాలు అనుకుంటా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ స్పోకెన్ బై గాడ్ విల్ నెవర్ బి ఫ్రస్ట్రేటెడ్, ఇట్ విల్ నెవర్ బి ఇన్ వెయిన్. అది ఎప్పుడూ నిరర్థకము కానేడదు. అది ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాలైనా, దేవుని వాక్యము ద్వారా ప్రభు మనల్ని ధైర్యపరిచి నడిపించిన ఏ సందర్భాలైనా అవెన్నడూ నిరర్థకం కాకుండా ప్రభు వాటిని సిద్ధపరుస్తున్నాడు అన్న సంగతి కూడా మనం పిల్లలకు జ్ఞాపకం చేయాలని కోరబడుతున్నాం. మనం కూడా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నిబంధన. అందుకే యేసు ప్రభు వారు తను అప్పగించబడే ఒక రాత్రి శిష్యులతో సమావేశమైనప్పుడు ఆయన రసం తీసుకుని లేదా ఒక పాత్ర తీసుకుని ద్రాక్షరసం తీసుకుని, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన, దిస్ ఏ న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన. నిబంధనలో చాలా రకాలుగా చూస్తుంటాం. ఉప్పు నిబంధన అని బైబిల్లో ఉంది, కన్నీటి నిబంధన అనేవి కూడా మనకు కనిపిస్తాయి. కానీ రక్త నిబంధన అరదు. అదే యేసు ప్రభు వారు మన కొరకై సిలువలో చేసిన నిబంధన. ఆయన నోహతో చేసిన నిబంధన మొదలుకొని ఇప్పటిదాకా ఆయన నిబంధనలో ఏది మారలేదు. అందుకే నా నిబంధన నేను రద్దుపరచును అని ఆయన కీర్తనలో రాయబడింది. అది నా నిబంధన నేను రద్దుపరచును, నా నోటి నుండి బయలు వెళ్ళిన మాట నేను మార్చజాలను. మన నోటి నుండి బయలుదేరింది, దీనికి అర్థే లేదు. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది మన నోటిని గురించి. అన్నిటికంటే ఎగిరెగిరి పడేది అది, అన్నిటికంటే మోసం చేసేది అది, అన్నిటికంటే నష్టం చేసేది అంటే, అన్నిటికంటే అనారోగ్యకరమైనది అదే. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఇప్పుడు మనకు చెడ్డ అయిందంటే ఊరు ఏమని అర్థము? నోరు ఎందుకు చెడ్డది? హృదయం చెడ్డది. బైబిల్లో రాయబడింది, హృదయంలో ఉన్నదాన్ని బట్టి హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక నోటికి హృదయానికి లింక్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనం చూసి ప్రజలు ఇది దైవికమైన కార్యం కాదని ఇట్టే గుర్తుపట్టగలరు. మూడోది చూస్తామా, 25. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములనైన వారికి సమృద్ధిగా పంపాను. మనం చేస్తే ఎలాగుంటుంది? ఆదివారం బల్ల మాదిరే వాళ్ళు చెప్తారు కొంతమంది. నాకు అట్లాంటి వాళ్ళని చూస్తే కొద్దిగా చీదర అనిపిస్తుంది. మనం భోజనం చేసే కౌంటర్ల దగ్గరికి పోయి కొద్దిగా మీకు ఎప్పుడు వినిపించట్లేదా ఇట్లాంటివి? కొద్ది మనిషి ఏమంటాడు, ఏం చెప్తాడు? చెప్పరేంటి, మీరు అని చేసేది ఇదే కదా. అమాయకంగా ఉండదు, కొద్దిగా బ్రదర్ తక్కువ. ప్రభు ఏమంటాడు? సో ఎంత వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది కదా ఈ రెండు పదాలకి, ఈ రెండు డిక్షనరీలకి, ఈ రెండు స్వభావానికి, ఈ రెండు జీవితాలకి. ఇప్పుడు నేను ఈ మాట అంటే, అవును బ్రదర్, ఒక 10 మంది 20 మంది ఉంటే సమృద్ధిగా పెట్టవచ్చు అని. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు బ్రదర్? 6 లక్షల కాల్బలం, లక్షల కొలది ప్రజలు ఉన్నారు. అంటే అప్పుడు మరి అప్పుడు చేసినారులే భక్సింగ్ గారి దినాల్లో, ఇప్పుడు కావాలి కదా అని. మనం మారినాం, దేవుడు మారలేదు. మలాకి 3:6 భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన వాక్యాల్లో ఒకటి, ఐ ఆమ్ ద లార్డ్,
ఐ చేంజ్ నాట్. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక ఐ హ్యాజంట్ చేంజ్డ్. హెబ్రీ పత్రిక 13లో మనం చూస్తాం, యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఈ సేమ్. He was same in Exodus, he is same today, he will be same tomorrow. He was same God during the days of Brother Bakshi, he is same today, he will be same in future too. ఇశ్రాయేలు చరిత్రలో ఆయన అదే రకంగా ఉన్నాడు, ఇప్పుడు మన చరిత్రలో అదే రకంగా ఉన్నాం, మన దినాల్లో అదే రకంగా ఉన్నాం, రాబో దినాల్లో కూడా ఆయన అదే రకంగా ఉంటాడు. ఆయనలో ఏం మార్పు ఉండదు, మనం మారుతాం. కొంతమంది చూసిన వాళ్ళు అంటున్నారు, బ్రదర్ అప్పటికిప్పటికి ఎంత మారారండి మీరు, జుట్టు తెల్లగా అయిపోయింది, మెల్లగా చెప్తున్నారు, పవర్ లేదు, ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నాం. మన అందరూ మారుతాం. మీరు కూడా చాలా మారినారు. నేను అప్పుడు వచ్చేటప్పుడు ఎట్లున్నారో తెలుసునా మీరు? ఆ మాట నేను అనట్లేదు. వయసును బట్టి కాలక్రమేణా మారుతాం. దిస్ ఈజ్ ఏ మార్టల్ బాడీ. ఇది క్షయమైన శరీరం, షెల్స్. దీంట్లో ఉన్న కణాలన్నీ మృగ్యమైపోతుంటాయి రోజులు గడిచే కొలది. అందుకే ఆలోచిస్తే ఒకరోజు ఖచ్చితంగా పెట్టి తయారు చేయాల్సిందే, ఖచ్చితంగా ఇతరులు వచ్చి ఫోటో తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఏడవలసిందే. ఈజ్ ఇట్ ఆల్ ద మీనింగ్ ఆఫ్ ద లైఫ్? అంతే నా జీవితం అంటే. అట్లా అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది, మళ్ళీ నేను చిన్నోడే వింటే ఎంత బాగుండు, మళ్ళీ సండే క్లాస్కి వెళ్తే ఎంత బాగుండు, ఇంకా కొన్ని రోజులు బ్రతకొచ్చు కదా. జీవితం అంటే, ప్రాణం అంటే ఎంత ఆశ. కానీ ప్రభువుకు స్తోత్రాలు. క్రైస్తవునికున్న శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే మరణం తర్వాత జీవం ఉంది. అందుకనే ఈ క్షయమైన గుడారం, క్షయమైన శరీరం, క్షయమైన దేహం ఓ రోజు మనం విడిచిపెట్టిన తర్వాత అక్షయమైన దేవునితో ఉండటానికి, వాడబారిన మహిమారాజ్యంలోనికి మనం ప్రవేశించినై ఉన్నాం. ఆ మహిమా దేహముతో ఆయనతో పాటు మనం సదాకాలం ఉండే దినం. దేవదూతల ఆహారం వారు భుజించి తృప్తిగా తినరి. ఎవ్రీథింగ్ వాజ్ సఫిషియంట్. వారు కొరత లేకుండా తింటూ వచ్చినారు. ప్రభు ఏదైనా మనకు సమృద్ధిగా అనుగ్రహించేవాడు. గాడ్స్ కేర్, దేవుని యొక్క సదుపాయం లేకపోతే సహాయం. 4 చూస్తామా? 68, 78వ కీర్తన 68వ వచనం. ఏం చదువుతాను? యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. గాడ్ చాయిస్, దేవుని కోరిక, ఎన్నిక, ఏర్పాటు. ఏవేవి కోరుకున్నాడు ఇప్పుడు తర్వాత మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 5 విషయాలు కోరుకున్నవి ఈ కీర్తనలో రాయబడ్డాయి. అవి మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ కీర్తన స్థూలంగా ఏంటి అని చూడటానికి ఆరంభించిన. మొదటిది గాడ్స్ కమాండ్మెంట్, దేవుని ఆజ్ఞ, పిల్లలకు దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలను తెలియచేయాలి. రెండవది గాడ్స్ కవనెంట్, దేవుని నిబంధన, అది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటూ ముందుకు సాగాలి. మూడవది గాడ్స్ కేర్, దేవుని యొక్క సదుపాయము, ఏర్పాటు, జాగ్రత్త, పట్టింపు. నాలుగవది గాడ్స్ చాయిస్, దేవుని ఎన్నిక. ఐదవది ఆఖరిది 69వ వచనం. Psalm 78 verse 69. ఆఖరి వరుస నేను చదువుతా. ఆయన తన పరిశుద్ధ మందిరమును, గాడ్స్ కన్స్ట్రక్షన్, దేవుని నిర్మాణం. ఈ 5 భాగాలుగా ఈ కీర్తన మనం విభజించినాం. ఇప్పుడు ఒకే ఒక భాగాన్ని గురించి ఈ సెషన్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ భాగమే మనం ఇందాక చదివినాం. గాడ్స్ చాయిస్, దేవుని ఎన్నిక. The choice of God is sovereign, and the choice of the God took place before the world began. దేవుని ఎన్నిక సార్వభౌమైనది. అది జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల మన కొరకై భూమి మీదకి రాకును మునిపే, దేవుడు లోకం పుట్టక మునిపే మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఎవరన్నా మాట్లాడేవాళ్ళు, లాజిక్ మాట్లాడేవాళ్ళు, హౌ గాడ్ నోస్ యు బిఫోర్ యువర్ బార్న్. నువ్వు పుట్టక మునిపే దేవుడు నేను ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు. ఇది అర్థం కాదు, మర్మం. దిస్ ఎ మిస్టరీ. వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. దాన్ని ఊహించుకోలేం. మనకి వెనక 2-3 తరాల కంటే ఎక్కువ పోలేం మనం. మా తాతగారి పేరు ఏంటి, మీ నాన్నగారి పేరు ఏంటి చెప్తారు. మీ తాతగారి పేరు ఏంటి అంటే బహుశా చెప్పొచ్చు. మీ తాత పేరు
మైండ్ బ్లాంక్. ఇంకా అలాగే చివరి దాకా ఆదాము దాకా పోతే అన్నీ బ్లాంక్ అయిపోతాయి. కానీ దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ద లార్డ్ హ్యాస్ చోసన్ us ఇన్ క్రైస్ట్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. లోకం పుట్టక మునిపే యేసుక్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు మనల్ని. ఆదాము పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. హేబేలు వధించబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. నోహు దేవునితో నడవక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. హనోకు దేవుని ద్వారా నడిపించబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. అబ్రహాము ఇలా వరుసగా పేర్లు తీస్తూ ఉంటే ఆయన మనల్ని ఎరిగిన విధానం మన కళ్ళలో సుడులు తిప్పుతుంది. దేవుని యొక్క ఎన్నిక నా మీదకి కూడా వచ్చింది, మన మీదకి వచ్చింది. మనకంటే జ్ఞానులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు, ఘనులు ఉన్నారు, శ్రేష్ఠులు ఉన్నారు. వాళ్ళ మీదకి ఎన్నిక రాలేదు. అందుకే ఈ కాన్సెప్టే అపోజిట్ పౌలు తీసుకొని 78వ కీర్తనలోని కాన్సెప్ట్ కొరింథీయులకు రాసిన 3వ పత్రిక వచనాల్లో వివరిస్తాడు. చాలామంది ఏర్పాటు చేయబడలేదు, కానీ అజ్ఞానులు ఏర్పాటు చేయబడ్డారు జ్ఞానులు సిగ్గుపరచడానికి. బలహీనులు ఏర్పాటు చేయబడ్డారు బలవంతుల్ని సిగ్గుపరచడానికి. పేదలు ఏర్పాటు చేయబడ్డారు ధనవంతులు. అలాగే బేస్ నీచమైన వారు, ఎన్నిక లేని వారు ఏర్పాటు చేయబడ్డారు. ద చాయిస్ దేవుని యొక్క ఏర్పాటు మన మధ్యలోనికి వచ్చింది. నీచులైన వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆశ్చర్యకరం. నీచులు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినా మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఉంటారు, చెప్పింది మర్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరు నీచులు? ఆర్ ద బేస్ పీపుల్ అంటే పాతకాలంలో ఇంట్లో టాయిలెట్ లేనప్పుడు వీళ్ళు చాలామందికి తెలియదు అప్పుడు ఎక్కడ అని. గోదావరిలో అవేం చెప్పాల్సిన పని లేదు, అవి ఎక్కడ అని. రైల్వే ట్రాక్ ఉన్నంత దాకా నేను రాయలసీమ సిచ్యువేషన్ చెప్తా. అక్కడ కొంతమంది బాగా ధనవంతులు, వాళ్ళకి కింద సంపు ఉండేది కాదు, తర్వాత ఏముండదు, ఊరికే బండలు ఉంటాయి. బండలు అంటే షీల్స్ అంటాం కదా, నాప బండలు. అలాంటి బండలు పెట్టుకుని వాళ్ళు టాయిలెట్ వాడుకునే వాళ్ళు. ఆ మనుషుని యొక్క మలాన్ని ప్రతి ఉదయము తీసుకెళ్ళటానికి కొంతమంది ఊర్లో ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పను, అంటే వాళ్ళ రకము. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఈత గంప ఉంటుంది కదా, దబ్బలతో అల్లిన గంప, ఇనప గంప, ప్లాస్టిక్ గంపలు కాదు, అవన్నీ ఇప్పుడు వచ్చినవి. ఈతతో అమ్మిన గంపలుంటే ఆ గంపని తీసుకుని వచ్చి ప్రతి ఇంటి దగ్గర, ఐ హ్యావ్ సీన్ ప్రాక్టికల్లీ, ప్రతిరోజు ఇదే పనే. నాకు కాలేజీకి పోయేటప్పుడు రోజు వాళ్ళకి అనిపిస్తూ ఉంటారు ఎదురుగా. మా ఊరి నుండి కాలేజీకి వెళ్తూ ఉంటే వీళ్ళకి అనిపించేవాడు. అది మనుషుని యొక్క మలమంతా ఈ గంపలో కలెక్ట్ చేసుకొని, వీధి ఉంటుంది, ఇప్పుడు మీకు చెత్త కలెక్ట్ చేయడానికి వస్తుంది కదా, చెత్త పొడి తడి, ఆ చెత్తకు మునుపు అది కలెక్ట్ చేసేవాళ్ళు. కలెక్ట్ చేసుకొని వీధెంబడి మోసుకెళ్ళి చివర్లో, ఊరికి చివర్లో ఇప్పుడు చెత్త ఎట్ట పడేస్తారో అట్లా పడేసేవాళ్ళు. వాళ్ళు వెళుతుంటే వాళ్ళ దారెంబడి వెళ్ళే వాళ్ళందరికీ అదే వాసన. కొన్నిసార్లు వాతావరణం అంతా ఇప్పుడు ఇట్లే ఉంటుందని అనుకోవద్దండి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, అప్పట్లో 30 ఏళ్ల క్రితం అట్లా వర్షం పడితే ఆగదు, ఆగితే పడదు. ఇప్పుడు ఉదయాన్నే చినుకులు పడుతున్నాయి అనుకోండి, ఇట్లా గంప మోసుకుపోతున్నారు. కూరగాయల గంప కాదు, మనిషిని యొక్క మలమున్న గంప మోసుకొని పోతుంటే. ఇది నేను చెప్తున్నా మీకు చాలా విడ్డూరంగా కనిపించవచ్చు, లేకపోతే ఎందుకు ఇది చెప్తున్నాడని. మన యొక్క దుస్థితి చెప్పటానికి, బైబిల్లో వాడబడిన పదానికి అర్థం చెప్పడానికి ఇది ఒక చివరి ప్రయత్నం. అర్థమైందా? దట్ ఈస్ బేస్. ఆ గంప వాళ్ళు మోసుకొని పోతుంటే వర్షం పైన గంపలో పడుతుంటే ఇది కొద్దిగా కారి ఇట్లా ముఖం మీద వస్తే బట్టలన్నీ వస్తుంటాయి. వాళ్ళని ఏమంటారంటే బేస్ పీపుల్. దట్ ఈజ్ యువర్ స్టోరీ అండ్ మై స్టోరీ. అదే మీ కథ, నా కథ. It choice fell upon base people like you and I. ఇలాంటి నాలాంటి నీచుల మీదకి వచ్చింది. ఆయనకు రాజులు ఉన్నారు ఎన్నిక చేసుకోవాలంటే, జ్ఞానులు ఉన్నారు ఎన్నిక చేసుకోవాలంటే, గొప్పవారు ఉన్నారు ఎన్నిక చేసుకోవాలంటే, సామంతులు ఉన్నారు ఎన్నిక చేసుకోవాలంటే, ఆయన ఎన్నిక మన మీదకి వచ్చింది. అందుకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. God's choice is not based on the merit, based on the mercy. Check. God's choice is not based upon merit,
బట్ బేస్డ్ అపాన్ హిస్ మర్సీ. దేవుని ఎన్నిక మన సామర్థ్యం మీద, అర్హతల మీద ఆధారపడలేదు, ఆయన కనికరం మీద ఆధారపడింది. అందుకే ఆ ఎన్నికలో క్రీస్తు యేసు ద్వారా మనం వచ్చినాం. ఈ 78వ కీర్తనలో అలాంటి ఎన్నికలు 5 ఉన్నాయి. ఇది సమయ హద్దుబాటుని బట్టి నేను 3 మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నా, ప్రయత్నం చేస్తా. మొదటిది 78వ కీర్తన 60వ వచనం. 78:60. Psalm 78 verse 80. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన. సో స్ట్రేంజ్ కదా, చాలా వింతగా ఉంటుంది. విడిచిపెట్టెను, ఎస్ ఫర్సేకన్ దిస్, అబాండన్డ్. మీరు రైల్వే స్టేషన్ పక్కన అటు ఇటు వెళ్ళేటప్పుడు చూస్తే కొద్దిగా స్టేషన్ దాటిన తర్వాత కొన్ని పాత గదులు విడిచిపెట్టబడి, దానికి పేరు రాసింటారు అబాండన్డ్, విడిచిపెట్టబడింది. దాని తలుపులు కిటికీలు అన్ని తీసుకెళ్ళి ఎవరోకలు తీసుకెళ్ళి ఉంటారు. అది నిర్మానుష్యంగా ఉంటుంది, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దట్స్ కాల్డ్ ద అబాండన్డ్ రూమ్, విడిచిపెట్టబడిన గది. షిలోహు అంటే పీస్ బ్రింగర్, సమాధానం తెచ్చినది అని అర్థం. హన్నా షిలోహులోనే ప్రార్థన చేసింది, ఎలీ షిలోహులోనే ఉండేది. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి షిలోహుని ఎందుకు వదిలిపెట్టినాడు? దేవుని మనస్సాన్ని వాళ్ళు వదిలేసినారు. దేవుని మనస్సం వదిలేస్తే ఏమైపోయింది? గ్లోరీ డిపార్టెడ్. ఈకాబోదు. ఏ పర్సన్ హూ అలౌస్ ద లార్డ్స్ గ్లోరీ టు డిపార్ట్, గాడ్ విల్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్. ఈ మాట చెప్పడం చాలా విషాదం. ఆయన బైబిల్లో రాసినారు. ఏ వ్యక్తి అయితే దేవుని మహిమ వెళ్ళిపోవటానికి అనుమతిస్తాడో, దేవుడు ఆ వ్యక్తిని కూడా విడిచిపెడతాడు. బికాజ్ ఈజ్ లీస్ట్ కన్సర్న్ అబౌట్ ద గాడ్స్ గ్లోరీ, గాడ్ ఈజ్ ఆల్సో లీస్ట్ కన్సర్న్ అబౌట్ దట్ పర్సన్. దేవుని మహిమను గురించి ఆ వ్యక్తి చాలా తక్కువగా చులకనగా అభిప్రాయపడ్డాడు కనుక దేవుడు షిలోహునే విడిచిపెట్టినాడు. మరి విడిచిపెట్టి ఏమి ఏర్పాటు చేసుకున్నాడు? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, సియోనును ఏర్పరచుకున్నాను, యెరూషలేముని ఏర్పాటు చేసుకుని. ఇప్పుడు సమయార్థబాటుని బట్టి మనం వాక్యాలన్నీ చూడట్లేదు. సో గాడ్స్ చాయిస్ ఆఫ్ ద ప్లేస్, ఒక స్థలాన్ని దేవుడు ఎన్నిక చేసుకుని. ఏంటా యెరూషలేం, ఏంటా సియోను? యెరూషలేం, సియోను ఇవన్నీ దగ్గర దగ్గర పదాలు. ఇప్పుడు నేను అవన్నీ చెప్పట్లేదు, కానీ ఈ చాయిస్ మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేసిన. గాడ్ చాయిస్ ఆఫ్ ఎ ప్లేస్, దేవుని ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న స్థలం, అదే షిలోహులో నుండి ఆయన సంస్థాగతమైన ఈ స్థలము సియోను దగ్గరకు తోడుకొని వచ్చింది. రెండవది చూస్తామా? 68వ కీర్తన, మన్నించండి, 78వ కీర్తన 67. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకునెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకోలేదు. మరి ఎవరిని కోరుకున్నాడంటే కింద రాశాడు, యూదా గోత్రము. గాడ్ చాయిస్ ఆఫ్ పీపుల్. ప్రజలు ఆయన చాయిస్లోకి ఇప్పుడు రెండవది. ఎందుకు ఎఫ్రాయిము యోసేపు గుడారం అంటే అక్షరానుసారంగా యోసేపు అని కాదు. ఇక్కడ యోసేపుకి 2 కుమారులు, మీకు తెలుసు కదా, మనషే, ఎఫ్రాయిము. కనుక ఆ కుమారుల గురించిన ప్రస్తావన ఇక్కడ. యోసేపు గుడారం అంటే నాట్ లిటరల్లీ జోసెఫ్, బట్ సన్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు కుమారులు. అందుకే కుమారుని పేరు ఇక్కడ చివరిలో రాశాడు కదా. ఏ కుమారుడు? ఎఫ్రాయిం. ఎఫ్రాయిము గోత్రము. యేసు ప్రభువారు ఆయన ఎందుకు దేవుడు నిరాకరించినాడు? ఎందుకు చాలా మంచోళ్ళే. ఆ గోత్రంలో నుండి 2 గొప్ప వ్యక్తులు వచ్చినారు. మీకు పేర్లు గుర్తుంటే చెప్పండి. ఎఫ్రాయిము గోత్రములో నుండి 2 గొప్ప వ్యక్తులు వచ్చినారు. ఆ 2 పేర్లు కూడా మీకు బాగా తెలుసు. మీరు చెప్తారు, నేను చెప్పాలా? యెహోషువది ఏ గోత్రం? గిద్యోనిది ఏ గోత్రం? ఎఫ్రాయిము గోత్రములో ఆయనకి ఇష్టమైన గొప్ప వ్యక్తులు వచ్చినారు. ఆడదాకా బాగుంది, వాళ్ళు బాగా చేస్తూ వచ్చినారు. తర్వాతే కదా ప్రాబ్లము. తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయినారు. దే ఆర్ అనేబుల్ టు ట్రాన్సెండ్ ద డివోషన్. ఆ వారికి ఉన్న దైవభక్తి, వారి గోత్రములో ఉన్న దైవభక్తి, వారు దాన్ని తిరిగి కొనసాగించలేకపోయినారు. ఇది మనకు స్థూలంగా నేర్పే పాఠం ఏంటంటే, ఎనీ డిస్కనెక్షన్ విత్ ద డివోషన్ విల్ మేక్ అస్ డిస్కనెక్టెడ్ విత్ గాడ్.
దేవుని యొక్క భక్తి మర్యాదలు ఆ తరంలో నుండి ఇలాగ వరుసగా రావాలో చేయని వల్లే ఎక్కడైనా డిస్కనెక్ట్ అయితే ఇక్కడ కూడా డిస్కనెక్ట్. ఇది మరి వాక్యంలో రాసినది విషాదకరం. ఇప్పుడు యూదా గోత్రాన్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. సో మొదటిది గాడ్ చాయిస్ ఆఫ్ ప్లేస్. దేవుడు షిలోహును విస్మరించి సియోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది ప్లేస్, స్థలానికి సంబంధించి. రెండవది ఏంటి? పీపుల్, మనుషులు ఎవరు కావాలో మరి ఎఫ్రాయిం గోత్రికులు వద్దు, మనష్య గోత్రికులు వద్దు. బికాస్ దే హ్యావ్ లివ్డ్ అగెన్స్ట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక వారు దూరంగా జీవించినారు, వ్యతిరేకంగా జీవించినారు, తిరుగుబడి జీవించినారు. అందుకని యూదా గోత్రం మీద మనసు వచ్చింది. దేవుడు యూదా గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మూడో చాయిస్ చూసి ముగిస్తామా? 70 కీర్తన 78 Psalm 78 verse 70 78 తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించారు. పరిశుద్ధ మందిరం అనే దగ్గర ఎవరి పేరు కనిపిస్తుంది మనకి? దావీదు పేరే కనిపిస్తుంది. వేరే వాళ్ళ పేర్లు కనిపించట్లేదు. ఎఫ్రాయిం పేరు కనిపించట్లేదు, మనిషి పేరు కనిపించట్లేదు, XYZ పేరు మనకు కనిపించట్లేదు. ఇక్కడ గాడ్ చాయిస్ ఆఫ్ ఎ పర్సన్. దేవుడు ఒక వ్యక్తిని ఎలా కోరుకుంటూ వచ్చిన 3 చాయిస్ చూసినాం. చాయిస్ ఆఫ్ ఎ ప్లేస్, చాయిస్ ఆఫ్ ఎ పీపుల్, చాయిస్ ఆఫ్ ఎ పర్సన్. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రం, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుష్యుడు. దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని కట్టడానికి ఇంత చాయిస్ ఉంది. ఊరికే ర్యాండమ్ పోతే ఏదో కట్టలేదు, చూస్తాంలే చేస్తాంలే అనుకుని చేయలేదు. దేవుని యొక్క ప్రణాళిక, దయాపూర్వకమైన సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే ఉంది. ఎలాంటి వాడిని ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ రాశాడు. గొర్రెల దొడ్డిలో నుండి దావీదును తోడుకొని అని. నేను ఈ మాట చెప్తే, బ్రదర్ బాగా చదువుకోవాలంటే ఒక ఆయన అన్నాడు, బ్రదర్ దావీదు ఎంత చదువుకున్నాడు అన్నాడు. చాలా బాగా మాట్లాడినారు బ్రదర్ మీరు. దావీదేం చదువుకోలేదు, మరి దావీదు వల్లే వాయిస్తావా అన్నా. రాదు బ్రదర్ నాకు అన్నాడు. దావీదు వల్లే వాయించేది రాదు, దావీదు వల్లే భక్తి లేదు, దావీదు వల్లే ఆత్మీయత లేదు. మరి దావీదు వల్లే ఉండాలి కదా. ఇప్పుడు దావీదు చదువుకోలేదు అని అనుకున్నప్పుడు దావీదుకి మిగతా పారామీటర్స్ కూడా మ్యాచ్ కావాలి, సింక్ కావాలి కదా. చదువు ఒకటి కాదు. పేతురు చేపలు పట్టుకున్నాడు, వాడుకోలేదంటే వాడుకున్నాడు. మరి నువ్వు కూడా చేపలు పడుతున్నావు. ఎప్పుడైనా నువ్వు ఆ వాక్యం చెప్తే 3000 మంది రక్షణ పొందినారా? వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా? ఎప్పుడైనా మనం చూసి ఊర్లో వాళ్ళు అన్నారా వీళ్ళు విద్య లేని పామర్లు, భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చినారని? మనల్ని చూసి, చేపలు పట్టే వాళ్ళని చూసి ఏమని అంటారు? ఈడేంట్రా తలకిందులో ఇచ్చినాడు సముద్రంలోకి పోయి. ఒక పారామీటరే తీసుకోడు. దావీదు అంటే ఒక పారామీటరే తీసుకొని, మోషే అంటే ఒక పారామీటర్, ఒకే లక్షణమే తీసుకొని, పేతురు అంటే ఒకే లక్షణమే, చేపలు పట్టేవాడు, మోషే అంటే మామూలు చదువుకున్నవాడు, పౌలు అంటే చదువుకున్నవాడు, ఇంకా దావీదు అంటే గొర్రెల దొడ్లో గొర్రెలు కాపరి కదా. మరి ఇలా కావచ్చు అంటే మంచిదే, కాపరి. మరి దావీదు వల్లే వాయించాలి కదా. మరి దావీదు కాపరి అయినప్పుడు వాయించిన దాన్ని బట్టే లోపలికి వెళ్ళాడు, లేకపోతే ఆయనకేం పర్మిషన్ లేదు. ఆ సౌలుకు దయ్యం పట్టినాడు, పక్కన వాళ్ళు ఒక రెఫరెల్ ఇచ్చినాడు, మీకు ఎప్పుడు దయ్యం పడుతుంది కదండి, మరి ఏం చేయాలో తగ్గిపోవటానికి. ఆ దినాల్లో యూట్యూబ్లు ఏమి లేవు కదా. అందుకే సితార ఒకటి చమత్కారంగా వాయిస్తాడండి, పిలవమంటారా అని చెప్పేసాడు. అక్కడ వాయించే స్థానం అంటే ఈ హ్యాస్ ఎ టాలెంట్ అండ్ దట్ టాలెంట్ రీచ్డ్ ద ప్యాలెస్. తనకున్న తలాంతు అంతఃపురాన్ని చేరింది. తన పాడిన పాటల యొక్క శబ్దము యొక్క తరంగాలు అంతఃపురాన్ని చేరాయి. అలాగే మీరు కూడా పాడుతుంటే గొర్రెల కాపర్లంతా రావచ్చు. వాళ్ళందరూ దావీదులు అవుతారు. దావీదు యొక్క అన్నోళ్ళే ఉన్నారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. వాళ్ళంతా ఏమయ్యారు? 7 మంది ఎక్కడికి వెళ్ళారు? ఏం చేస్తున్నారు? దేవుడు స్త్రీలను కూడా వాడుకోగలడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. గాడ్ కెన్ యూజ్ ఎనీబడీ ఇఫ్ ఓన్లీ దే ఆర్ విల్లింగ్ టు రిసీవ్ ద చాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఎన్నిక ఏర్పాటును వారు గుర్తించగలిగితే ఎంత బాగా. కొంతమందికి వాగ్దానం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాను. యోహాను 15:16 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలం నిలిచిండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇప్పుడు దేవుని ఎన్నిక దావీదు పక్షాన వచ్చింది కనుక దేవుడు దావీదును బలపరిచి సొలొమోను ద్వారా
మందిరాన్ని నిర్మించడానికి వాడుకున్న సంగతి మనకు పరిచయం. అయితే నిర్గమకాండ దినాల్లోనైతే 25 మనం చూస్తాం. లెట్ దెమ్ మేక్ మే శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఈ పరిశుద్ధ స్థలము లేదా పరిశుద్ధ మందిరము, శాంక్చురీ, టెబర్నకిల్ ఇవన్నీ పర్యాయ పదాలు. దేవాలయము, ప్రత్యక్ష గుడారము, దావీదు గుడారం ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి కొత్త నిబంధనలో. దీని అంతటికీ సంఘము, క్రీస్తు సంఘము, యేసు సంఘము, జీవముగల సంఘము అనే పదం వాడబడుతూ వచ్చింది. యేసుప్రభువే చెప్పినాడు, ఆయన శరీరం, దిస్ ఈజ్ మై బాడీ. కానీ కొత్త నిబంధనలో దేవుని యొక్క సంఘముగా మనం కట్టబడుతున్నాము. ఈ కట్టబడటానికి కొరికే దేవుడు దావీదుని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో మనల్ని కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. మనము అందుకే పేతురు రాస్తాడు కదా, అటువలే మనమును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాము. ప్రభువారే అన్నారు మత్తయి 16:18, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. దావీదు పాత నిబంధనలో దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు వాడుకోగలిగితే, కొత్త నిబంధనలో దావీదు కుమారుడు, యూదా గోత్రపు సింహము, యేసుక్రీస్తు ప్రభువారు. దావీదులో అయితే పొరపాట్లు ఉన్నాయి. దావీదు కుమారుడని యేసులో ఒక్క విస్మంత కూడా పొరపాటు లేదు. దావీదైతే తప్పక ఇతరులతో మాట్లాడిండొచ్చు. దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభు యొక్క నోట్లో నుండి బయటకు వచ్చిన దయగలిగిన మాటలు. దావీదైతే యుద్ధం ద్వారా అనేక మందిని సంహరించిండవచ్చు. దావీదు కుమారుడు యోసు అయితే పాపక్షమాపణ ద్వారా అనేక మందిని సమకూరుస్తూ వచ్చినాడు. ఇదిగో దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. కొత్త నిబంధనలో మనం ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని యొక్క సంఘముగా, రాజులైన యాజక సమూహముగా చేయబడుతూ వచ్చిన ఇప్పుడు ప్రభు మనల్ని వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సార్వత్రిక సంఘముగా కట్టుచూ ఉన్నాడు. ఆయన కట్టేవానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, వాక్యము ద్వారా మనల్ని మనం అప్పగించుకోగలిగినప్పుడు మనము ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు, లివింగ్ స్టోన్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ టెంపుల్. అలా సిద్ధపరచబడినప్పుడు ఆశీర్వాదం, ఆనందం మనకు కలుగుతుంది. కనుక దేవుడి దినాన మనల్ని కూడా వాడుకుంటున్నాడని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ముగించక మనకు సంగతి ఏంటంటే, గొర్రెల దొడ్డిలో నుండి దావీదును దేవుడు తీసుకుని వచ్చి, అంతరిక్షం ఎక్కడా, దావీదు ఎక్కడా, భూమి ఎక్కడా, దావీదు ఎక్కడా. దావీదుకి ఏదైనా గొర్రెల గురించి చెప్తే బహుశా అర్థమవుతుందేమో, కానీ అంతరిక్షాన్ని గురించి చెప్తే, భూమిని గురించి చెప్తే ఏమర్థమైంది? మామూలుగా అంతరిక్షం అంటేనే ఎవరికి అర్థం కాదు, మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. అందుకనే ఫిజిక్స్ ఇట్లాంటి సబ్జెక్టులు వచ్చినా కొంతమంది ఎంసెట్ రాసేవాళ్ళు కూడా చెప్తుంటారు, పోయి ఎవడు పెట్టినాడు రా ఫిజిక్స్ అనే సబ్జెక్టు అని. సో అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. దట్స్ ఎ ఫిజిక్స్. ఏదైతే అర్థం కాదో దట్స్ ఎ ఫిజిక్స్, ఏదైతే అర్థమైతే దట్ ఈస్ ఎ సైన్స్. కనుక ఈ ఫిజిక్సే మనిషికి అర్థం కాకుండా తలకిందులైపోయి ఎంసెట్లో సీట్ రాకుండా 100కి 10-15 మార్కులు వస్తుంటే, దేవుడు చేసిన అంతరిక్షం ఎలాగ అర్థమవుతుంది? ఆయన కలగ చేసిన చంద్ర నక్షత్రాలు చూస్తే, ఆయన కలగ చేసిన ఆకాశాలు చూస్తే, భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం, ఎవడను సమీపింపరాని మహామహిమలో అద్వితీయ సత్య దేవుడు అయ్యిండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరినీ ప్రేమించి అంతరిక్షాన్ని ఎలాగ సంస్థాపన చేశాడు, భూమిని ఎలాగ చేశాడో మనకు తెలుసు కదా. 3వ ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, 3వ దినాన భూమిని ఆయన కలుగజేసినాడు, అలాగే అంతరిక్షాన్ని ఆయన కలుగజేసినాడు. భూమిని, అంతరిక్షాన్ని గురించి కలుగజేసిన మాట్లాడటానికి ఒక అధ్యాయం జరిగిపోయింది. అయితే ఆయన నిర్మించి ఆత్మ సంబంధమైన సంఘం అనే దానికి మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదలుకొని ఇప్పటిదాకా ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా ముగించబడలేదు. ఇప్పుడు చెప్పండి, అంతరిక్షము, భూమి ఎక్కువ ఒకవైపు, యేసుప్రభు సంఘము, పరిశుద్ధ స్థలం ఒకవైపు, పరిశుద్ధ మందిరం ఒకవైపు, ఏది ఎక్కువ? మన దృష్టిలో భవిష్యత్తు చూసిన వెంటనే మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్. ఈ భూమిలో గోదావరి చూస్తే, అబ్బా అఖండ గోదావరి చూస్తే 2 కాళ్ళు చాలవరా, ఎందుకు చాలవరా అని పక్కన అడిగితే ఏం చెప్తావురా, సంక్రాంతికి కోడి పందాలు. భవిష్య ఇవన్నీ చూసినప్పుడు భవిష్య 2 కాళ్ళు చాలవని అనుకుంటారు. ఇక్కడున్న గోదావరి చూస్తేనే 2 కాళ్ళు చాలకపోతే ఇంకా చాలా ఉంది భారతదేశంలో చూడాల్సింది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంగతి ఏంటి, జమ్మూ కాశ్మీర్ సంగతి ఏంటి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, కాలింపాంగ్ అవన్నీ సంగతి ఏంటి, కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ సంగతి ఏంటి,
ఇలాగ ఒక దాని గురించి అంతెందుకు, మన విశాఖ దగ్గర ఉన్న ఆరబోసిన అందాల పరపు అరకు లోయ, ఇక్కడ చూస్తుంటేనే కళ్ళు చెమ్మగిల్లుతా ఉంటే ఏం సృష్టిది, మైండ్ బ్లోయింగ్. అసలు ఫోటోలు మెమరీ అయిపోతుంది నీ మొబైల్ ఫోన్లో ఉన్న Pro 16 యాప్లో. ఇంక భూమి అంతా చూస్తే భూమిలో 70% సముద్రము కప్పేసింది, 30% భూమి ఉంది. 30% భూమిలోని చూస్తేనే ఇంకెప్పుడు జీవితం తక్కువ వస్తుంది. ఇంక అంతరిక్షం ఎప్పుడు చూసేది? చంద్రయాన్ ఇంకా ప్రయత్నం, ప్లాన్. వాట్ ఎవర్ అదర్ గ్రహాలు, ఉపగ్రహాల సంగతి ఏంటి? నక్షత్రాల సంగతి ఏంటి? పాలు పుంతల సంగతి ఏంటి? ఎవడు సమీపింపరాని మహామహిమలో ఉన్న సింహాసనం దగ్గర దావీదు కుమారుడు దగ్గరికి వెళ్ళే సంగతి ఏంటి? ఆహా, బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత అద్భుతమే. ఇలాంటి దేవుడు భూమి మీద చెత్త చెదారము నీచులము తృణీకరించబడిన వాళ్ళము దౌర్భాగ్యము చెడిపోయిన మనల్ని ఆయన రక్తం ద్వారా కొన్ని కడిగి పరిశుద్ధపరిచి ఆత్మ సంబంధమైన సంఘముగా మందిరముగా కట్టొచ్చున్నాడు. దానికి ఆయన ఎన్నిక అసాధారణమైంది. బైబిల్లో మనం చూస్తే ఆయన ఎవరినైనా వాడుకోగలడు. అందుకనే ఈ కన్వర్టెడ్ ఈజ్ ఎ బెస్ట్ కన్వర్టర్. ఈ కన్వర్టెడ్ జోసెఫ్ డ్రీమర్ ఇంటే ప్రైమ్ మినిస్టర్. ఒక కలలుగానే వానని ఒక ప్రధానమంత్రిగా ఆయన మార్చిన. ఈ కన్వర్టెడ్ ద సప్లాంటర్ ఇంటే ప్లాంటర్ ఆఫ్ ద నేషన్. మోసం చేసిన యాకోబు లాంటి వాడిని దేశము సంస్థాపన చేయటానికి దేవుడు వాడుకున్నాడు. ఈ కన్వర్టెడ్ ఎ మర్డర్ ఇంటే మోస్ట్ గ్లోరియస్ లీడర్. హంతకుడైన మోషే లాంటి వాడిని గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఈ కన్వర్టెడ్ ఏ ఫార్మర్, అగ్రికల్చరిస్ట్, వ్యవసాయకుడు, ఎద్దులు కట్టుకొని పొలాన్ని దున్నుతున్న ఏలీషాను గాడ్ యూజ్డ్ హిమ్, కన్వర్టెడ్ హిమ్ అంటే ప్రాఫెట్, ఓ ప్రవక్తగా మార్చినాడు. అలాగే ఇంకా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే మేడిపళ్ళు ఏరుకుంటున్న ఆమోసును ఏ వెండర్ యాజ్ ఎ బికమ్ ఏ ప్రాఫెట్. పళ్ళు అమ్ముకునేవాడు తోపుడు బండ్ల మీద తోపుడు బండ్ల మీద గంపలో పెట్టుకొని, తోపుడు బండి అంటే కొద్దిగా హై ఎండ్ బిజినెస్, గంప కంటే గంపలో పళ్ళు అమ్ముకునేవాడిని దేవుడు ప్రవక్తగా మార్చినాడు. ఇంకా మనం కొత్త నిబంధనలకు వస్తే చేపలు పట్టేవారు అపోస్తులు అయ్యారు. దూషకుడు, హింసకుడు, హానికరుడు సంఘాలు నిర్మించేవాడయ్యాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. దిస్ ఈజ్ వాట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కన్వర్ట్స్. యేసు యొక్క సిలువ మనిషిని అలాగ మార్చేస్తుంది. ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను కూడా మార్చాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమైన నీ చదువు కాదు ఆయనకు కావాల్సింది, కులం కాదు, డబ్బు కాదు, ధనధర్మాలు కాదు, గొప్పతనం కాదు. నీకు కావాల్సింది ప్రభువా ఇదిగో నేను. అది వ్యవసాయకుడు మొదలుకొని, గంపలో పండ్లు ఏరుకొని అమ్మే వ్యక్తితో మొదలుకొని, గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించే వాణిని కూడా ఆయన మార్చగలడు. దట్ ఈస్ ద సావరిన్ చాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమ ఎన్నిక అది. ఆ ఎన్నికలో మనం ఉండగలిగితే ఎంత బాగుంటుంది.